చందుర్తి మండలంలోని సనుగుల గ్రామానికి చెందిన గొట్టె పరిమళ ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం గొట్టె పరిమళ దేవునితండ గ్రామంలో గత 23 సంవత్సరాలుగా అంగన్వాడీ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తూ వస్తుంది. తనకి కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉండేవని, ఆరోగ్య సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న సమయంలో ఇలా చేసుకోవడం చాలా బాధాకరంగా ఉన్నదని తన సహచరులు, స్థానికులు తెలిపారు. పరిమళ భర్త నరేష్ ఆర్టీసీలో ప్రైవేట్ డ్రైవర్గా పనిచేస్తుండటంతో రోజులాగే ఈరోజు కూడా ఉదయం 6 గంటల సమయంలో ఇంట్లో నుంచి వెళ్ళాడని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని చెప్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎదురుగట్ల మమత ఈరోజు వేములవాడ ప్రాజెక్టులోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ప్రాజెక్టులో చందుర్తి మండలం సనుగుల టీచరు గొట్టె పరిమళ అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది. తన ఆర్థిక పరిస్థితులు మరియు ఆరోగ్య పరిస్థితులు కూడా ఆమెకు సహకరించాక ఆమె చనిపోవడం జరిగింది. మా అంగన్వాడీ టీచర్స్కి అన్ని సమస్యలు అనేవి ఎక్కువైపోయినాయి. ఆన్లైన్ పరంగా మాకు చాలా జీతాలతో మేము కుటుంబాన్ని వెళ్ళదీసుకొస్తున్నాము. మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ యాప్లని స్ట్రోక్ వచ్చి డ్యూటీకి రాగా కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇంకెంత అండి, ఆయాలు ఉన్నారు చనిపోయిన వాళ్ళు. వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. వాళ్ళను 50-65 సంవత్సరాలన్నీ రిటైర్మెంట్ చేశారు, కానీ ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిటే లేదు వాళ్ళకి. ఇప్పుడు గత ప్రభుత్వంలో మేము 24 రోజులు సమ్మె చేసినాము. ఎవరిని కాదనకుండా సమ్మె బాట పట్టి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంత ఎదుర్కోవాలన్నా అంత ఎదుర్కొని మేము సమ్మె బాట పట్టినాం. ఇప్పుడు ఎంత ఎదుర్కొన్నా కానీ ఇంకా కూడా మాకు జీతాలు 24 రోజుల్లో సమ్మె జీతం ఇవ్వలేదు. ప్లస్ ఈ జీతాలు మాకు 18,000 రూపాయలు జీతము ఇస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. ఈ జీతము లేదు. ఇంకెన్నాళ్ళండి మాతో సేవ చేయించుకుంటారు. ఇంకా కుటుంబాలు అన్ని రోడ్డు మీద పడ్డాక మా కుటుంబాలు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఇక అదే పరిస్థితి రాను మేము కూడా తెచ్చుకునేటట్టున్నాము. మేము కూడా డ్యూటీలు మానేసి ఇక మేము బయటకు వచ్చేదాకా ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించట్లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాజెక్టు పరిధిలోని చందుర్తి మండలం సనుగుల గ్రామానికి చెందినటువంటి గొట్టె పరిమళ దేవునిగుట్ట తాండాలో అంగన్వాడీ టీచర్గా గత 23 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఆమె ఈరోజు అకస్మాత్తుగా మరణించడం జరిగింది. ఈరోజు సిఐటివ్గా ఆమె పోస్ట్ మార్టం నిమిత్తం వేములవాడ ఆసుపత్రికి తీసుకొచ్చిన ఆమె ఇవన్నీ సందర్శించడం జరిగింది. మరి ప్రధానంగా భావి భారత నిర్మాణంలో భాగస్వాములై పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తూ ఉన్నాం. కనీసం ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ, ప్రమాద బీమా కానీ లేకపోవడం వల్ల ఈరోజు చనిపోయిన వారి కుటుంబాలు రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఏదైతే చనిపోయినటువంటి గొట్టె పరిమళ కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చింది అంగన్వాడీలకు సంబంధించి. వారికి అందరికీ 18,000 వేతనం కావచ్చు, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్, చట్టబద్ధమైనటువంటి హక్కులన్నీ పిఎఫ్ఈఎస్ఐ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే కనుక రానున్న రోజుల్లో అంగన్వాడీలందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు సనుల గ్రామం గొట్టె పరిమళ ఆర్థిక ఇబ్బందులతోటి అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న ఆమెకు సరైన జీతం సరిపోక ఆర్థిక ఇబ్బందులతోటి, ఆరోగ్య సమస్యలతోటి ఆమె మరణించడం జరిగింది. ఇది మాల సామాజిక వర్గానికి తీరని లోటు. ఎందుకంటే బీద బాడుగు బలైన వర్గాలైన ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు టీచర్లు ఏదైతే ఆర్థిక స్థితిగతులు తోటి వారి జీతాలను చిదిమేస్తున్నాయో వాటిని వెంటనే సమీక్షించి పునరాలోచించి జీతభత్యాలు పెంచవలసిందిగా ఈ కుటుంబాలను ఆదుకోవాల్సింది కోరుచున్నాం. చనిపోయిన మృతురాలి కుటుంబాలకు ఆర్థిక సాయంతో పాటు 10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు వారి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించవలసిగా మాల మహానాడు జిల్లా పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.